ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలండి. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ ఉదయ కాలశంలో దేవుడు మనతో మాట్లాడే వాక్యంను చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఆమేన్. ఉదయ కాలశంలో దేవుడు మాట్లాడుచున్న మాట, నీవు యెహోవా యందు ఆనందించెదవు, ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదనని. అదేంటి, ఉన్నతమైన స్థలముల మీద ఎక్కిస్తే మాకు ఈ స్థితి ఉండదు కదా. మేము ఉద్యోగంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఆ ప్రయత్నం అంతా కూడా విఫలమైపోతుంది. మా జీవితాల్లో ఎప్పుడు కూడా వెనుతిరిగినటువంటి అనుభవాలే, ఎప్పుడు కూడా సంతోషించేటువంటి ఆ యొక్క అనుభవాలు నా జీవితంలో లేవని నీవు కృంగిపోతున్నావేమో. కానీ నీవు దేవుని యందు నిరీక్షించగలిగినట్లయితే, దేవుని యందు విశ్వాసం కనపరచగలిగినట్లయితే, నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీకు ఉన్నా లేకున్నా దేవుణ్ణే నమ్ముకొని ఆయన వైపు చూడగలిగినట్లయితే, దేవుడు నీతోనే మాట్లాడుచున్న మాట, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదనని దేవుడు మాట్లాడుచున్నాడు. యోసేపు జీవితాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, తన అనుకున్నటువంటి తన అన్నలే తనను గుంటలో నెట్టివేశారు. తను నమ్ముతున్నటువంటి ఆ ప్రజలే, తన యొక్క కుటుంబ సభ్యులే తనకి వ్యతిరేకంగా అక్కడ ఎంతగానో ఆ యొక్క తెలియనటువంటి ప్రాంతానికి అమ్మివేశారు. అంటే ఈ యోసేపు పరిస్థితిని మనం చూస్తే, తను కలల చేత దర్శనాల చేత నింపబడి దేవుని కృప చేత నింపబడినటువంటి వ్యక్తి జీవితంలోనే అంత సమస్య వచ్చినప్పుడు అతడు అనుకోవచ్చు కదా, దేవుడు నన్ను కలల ద్వారా బలపరుస్తున్నాడు, దేవుని కృప నాకు తోడుగా ఉన్నది, అయినా నా అన్నలు ఎందుకు ఈ గుంటలో పడవేశారు, అయినా నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ వచ్చింది, శోధన ఎందుకు వచ్చిందని తను అనుకోలేదు. కానీ తను ఏ పరిస్థితిలో ఉన్నా సరే యోసేపు దేవుని యందు భయభక్తులు కనపరిచాడండి. తెలియనటువంటి ప్రాంతానికి, తెలియనటువంటి భాష, తెలియనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పటినీ కూడా అతడు యథార్థతను కోల్పోలేదు, అతడు నిరీక్షణను కోల్పోలేదు, దేవుని యందు విశ్వాసంను కనపరిచాడు. గనుకనే దేవుడు అన్నల చేత గుంటలో పడవేయబడినటువంటి వ్యక్తిని దేవుడు ఆ యొక్క దేశంలోనే ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కించి ఒక ప్రధాన మంత్రిగా, రాజు తర్వాత రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడండి. ఉదయకాలశంలో నీ జీవితంలో కూడా నీవు అనుకుంటున్నావేమో, దేవుని నమ్ముకున్నాను కదా, దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేశాడు, కానీ ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేకపోతే నీకున్న ఆర్థిక సమస్యను బట్టి, నీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి, నీవు ఏ సమస్య చేత కృంగిపోతున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే దర్శిస్తూ నీతో మాట్లాడుచున్న మాట, నీవు యెహోవా యందు ఆనందించేటువంటి రోజులు రాబోతున్నాయి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. ఎవరి ఎదుటైతే నీవు తృణీకరించబడ్డావో, ఎవరి ఎదుటైతే నీవు వెలివేయబడ్డావో, ఎవరి చేత అయితే నీవు చీత్కరించబడ్డావో, వారి ఎదుటనే దేవుడు నీ తలని ఎత్తి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించి గొప్ప చేయడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. అయితే నీవు యథార్థతను కలిగి ఉండాలి. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయనను విడిచిపెట్టక ఆయనను హత్తుకొనగలిగినట్లయితే తప్పకుండా ఆయన కృపకు నీవు అర్హురాలివి, అర్హుడు అవుతావు. గనక ఈ ఉదయకాలశంలో ప్రభుని బట్టి స్తుతిద్దామా. నీకున్న స్థితిని బట్టి, నీకున్నటువంటి ఆ సిచ్యువేషన్ బట్టి నీవు అవిశ్వాసంలోనికి వెళ్ళవద్దు. కానీ ఒక్కసారి నీవు నిజముగా నిర్లక్ష్య వైఖరిని ప్రక్కన పెట్టి దేవుని యందు ఒక నిశ్చయత కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, దేవుని యందు భయభక్తులు కనపరచగలిగినట్లయితే, అది నీ స్థితి ఎలా ఉన్నా సరే ఆయన మీద ఆధారపడగలిగినట్లయితే ఆయన కృపను పొందుకోవడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించబోతున్నాడు. కనుక ఆయన కృపను పొందుకుందాం. ఈ చిన్న వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కనులు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే, ఉదయ కాలశంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలు. నీవు యెహోవా యందు ఆనందించేది, దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదనని నీవు మాట్లాడుచున్నావయ్యా. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలలో ఎన్నో దినములుగా ప్రభా, ఎన్నో నెలలుగా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నీ ప్రభా, వారి జీవితాల్లో సఫలీకృతం అవ్వకుండా నాయన ఎన్నోసార్లు వెనుదిరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులు అలుముకున్నాయేమో. కానీ ప్రభా, ఉదయ కాలశంలో నీవు మాట్లాడుచున్న వాటి వారితోనే యెహోవా యందు నీవు ఆనందించదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదనని నీవు మాట్లాడుచున్నావయ్యా. యోసేపు జీవితంలో కూడా తన అనుకున్న వారు తృణీకరించిన, అయ్యా తన అనుకున్నటువంటి తన అన్నలే గుంటలో పడవేసినప్పటినీ కూడా తనని విడిచిపెట్టక యోసేపు కలిగి ఉన్న భక్తి జీవితాన్ని బట్టి నాయన, రాజు తర్వాత రాజంతటిగా తండ్రి నువ్వు ఆ యొక్క దేశంలో
ఉన్నతమైన స్థానంలో యోసేపుని నిలవబెట్టినట్లుగా ప్రభా, మా పరిస్థితులు ఎలా ఉన్నా నీ యందు నమ్మకత్వంతో యథార్థతతో ఉన్నట్లయితే అద్భుత కార్యం చేసే దేవుడవు గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డ యథార్థతను, నమ్మకమును, వారి ప్రార్థన జీవితంను తండ్రి నీవు చూస్తున్నావు గనుక ప్రతి ఒక్కరి జీవితంలో నీ అద్భుతంలో జరిగిస్తున్నాయన, నీ కృపచేత బలపరుస్తూ వారి జీవితంలో ఆనందమును నాయన, ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కేటువంటి కృపను మీరు అనుగ్రహింపచేస్తూ నీ వాగ్దానంను నెరవేర్చమని, ఈ దినమంతా నీ కృప, నీ కాపుదల, క్షేమ స్థితిని కలుగు చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దయచేసి గమనించండి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు మేము బలపడ్డాము, దేవుని వాక్యం చేత మేము ఆదరించబడ్డాం, దేవుని మాతో మాట్లాడారనేటువంటి వారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే కింద ఉన్నటువంటి సింబల్ను లైక్ చేయండి. ఈ లైక్ చేయడం ద్వారా మరింకను అనేకమైన వీడియోస్ను మరి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ద్వారా మీ స్పందన తెలియపరచండి. ఈ యొక్క ప్రయత్నమును, ఈ యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా ఇది దేవుని యొక్క పరిచర్య నిమిత్తమే ప్రయాసపడుచున్నాము కనుక దయచేసి మీ సపోర్ట్ని తెలియపరచవలసిందిగా ప్రభుపేట తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.